జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి చిరుత పులులు పెద్ద పులులు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలను చిరుతలు పెద్ద పులులు హడలెత్తిస్తున్నాయి. ఇటీవల పలు ప్రాంతాల్లో చిరుతలు పెద్ద పులుల సంచారాలు కలకలం రేపుతున్నాయి. అడవుల నుంచి పొలాల్లోకి వచ్చి భయపెట్టడమే కాదు, ఇప్పుడు ఏకంగా జనావాసాల్లోకి ప్రవేశిస్తూ వణుకు పుట్టిస్తున్నాయి. ప్రధానంగా నంద్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో పులులు చిరుతల సంచారం ప్రజలను తీవ్రంగా భయపెడుతున్నాయి. శ్రీశైలంలో మళ్లీ చిరుత పులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలం పాతాళగంగ మెట్ల మార్గం ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతం నుంచి రాత్రిపూట పూజారి ఇంటి ఆవరణలోకి ప్రవేశించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే శ్రీశైలం చుట్టుపక్కల దట్టమైన అటవీ ప్రాంతం నేపథ్యంలో శ్రీశైలం పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం గౌడుగల్లో 2 చిరుతలు భయాందోళనలకు గురిచేశాయి. కొండ ప్రాంతం నుంచి గ్రామంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా కుక్కలు అరవడంతో అప్రమత్తమైన స్థానికులు కర్రలు చేతబట్టి కొండ దగ్గరకు వెళ్లి కేకలు వేయడంతో ఆ పులులు కొండల్లోకి వెళ్లిపోయాయి. కోసిగి కొండపైన ఈ 2 చిరుతల సంచారం గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గ్రామంలోకి వచ్చి కోతులు, కుక్కలు, గొర్రెల్ని చంపి తింటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజుల క్రితం ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో పెద్ద పులి భయపెట్టింది. పందికుంట, కొత్తగూడ అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా స్థానికులు గుర్తించారు. పందికుంట అడవుల నుంచి కొత్తగూడ ఫారెస్ట్లోకి ఈ పులి ప్రవేశించినట్టు ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. పెద్ద పులి కదలికలను ట్రాక్ చేయడంతో కొత్తగూడ రెన్యా తాండా సమీపంలో పులి ఉన్నట్టుగా అంచనా వేశారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు కరీంనగర్ టౌన్కు కూడా పెద్ద పులి టెన్షన్ పట్టుకుంది. కరీంనగర్ సమీప ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. బహదూర్ ఖాన్ పేట పొలాల్లో పెద్ద పులి పాదముద్రల్ని గుర్తించారు. మైదాన ప్రాంతంలోకి పెద్ద పులి ఎలా వచ్చిందనే దానిపై అధికారులు ఆరా తీశారు.